అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఒక రోగిని పట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ నిన్న గాంధీ హాస్పిటల్కి పోయి గాంధీ హాస్పిటల్లో రోగితోటి మాట్లాడుతున్నట. దాదాపు 14 నెలలు 15 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. కాంగ్రెస్ పార్టీ 14-15 నెలలు అవుతుంది దాదాపుగా. ఈయన అధికారంలోకి వచ్చి మంత్రిగా చేపట్టి కూడా 14-15 నెలలు అవుతుంది. మరి ఈ 14-15 నెలలలో ఏ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రికి పోయి పరామర్శించినటువంటి దామోదర రాజనరసింహ ఇప్పుడు ఎందుకు పోయిండు గాంధీ ఆసుపత్రికి? రేపు కూడా ఇంకా కొన్ని ఆసుపత్రులు తిరుగుతాడు. రేపు ఎల్లుండి ఈ నెలల మొత్తం తిరుగుతాడు. ఎందుకోసం? ఆడ హెడ్ మాస్టర్ కూర్చుంది, ఆమె మీనాక్షి నటరాజన్ కూర్చుంది. ఈ ఆసుపత్రుల మీద దృష్టి లేదు, పేద ప్రజలకు వైద్యం అందలేదు అనేటువంటిది ఆమె దృష్టికి వచ్చింది. కాబట్టి నేను హాస్పిటల్ తిరుగుతున్నా, తనిఖీ చేస్తున్నా అని చెప్పుకోవడం కోసం దామోదర రాజనరసింహ ఈ హాస్పిటల్కి పోయాడు, గాంధీ ఆసుపత్రికి. దానికి ఇంకో కోణం కూడా ఉంది. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తే మంత్రిగా దామోదర రాజనరసింహను ఆరోగ్య శాఖ మంత్రి తీసి వేరే శాఖకు పంపిస్తారట. వివేక్ను V6 సంబంధించినటువంటి గడ్డం వివేక్ను ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించే అవకాశం ఉందట. కాబట్టి ఈ పదవి పోతే బాగుండదు, వేరే శాఖకు మారిస్తే ఈ పదవిలోనే ఉంటే కలరింగ్ ఇస్తే బాగుంటుంది, నేను పరామర్శిస్తున్న ఆసుపత్రుల బాగోగులు పట్టించుకుంటున్నాను చెప్పడం కోసం ఆసుపత్రికి వచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు ఆసుపత్రికి రాలే? ఇన్ని రోజులు గాంధీ హాస్పిటల్కి రోగులు వస్తలేరా? మీనాక్షి నటరాజన్ ఉందన్న భయంతో వీళ్ళు ఇప్పుడు ఆ హాస్పిటల్కి వచ్చి తనిఖీ చేస్తారు. ప్రజల మీద ఏదో, ఆ రోగుల మీద ఏదో ప్రేమ ఉందని కాదు. రోగుల మీద ప్రేమ కాదు, మీనాక్షి నటరాజన్ మీద ప్రేమ, భయం. అయితే ఈ మంత్రి ఒకటే కాదు, రేవంత్ రెడ్డి అట్లే ఉన్నాడు, మంత్రులు తెలంగాణ మంత్రులు అందరూ అట్లే ఉన్నారు. మీనాక్షి నటరాజన్ ఏమైనా అంటదేమో అని చెప్పేసి ఈ ఫోటోలల్లో బాగా ఉపడాలని ఏదో ఒకటి చేస్తున్నారు. మరి ఏమైంది? 25 మంది వైద్యులు గైర్హాజరైనట. గాంధీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేస్తే 25 మంది రాలేదట. ఆ 25 మందికి నోటీసులు కూడా ఇచ్చిరట. మరి ఆ నోటీసులలో వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు, వాళ్ళని సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారు అనేటువంటిది ఇబ్బందిగానే ఉంది. మరి గాంధీ ఆసుపత్రికి పోయి ఈ వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ అందులో ఉన్నటువంటి రోగులతో మాట్లాడి ఏం తెలుసుకున్నాడు అది చెప్తే బాగుండేది. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ గాంధీ ఆసుపత్రిలో రోగులు అసౌకర్యానికి గురవుతున్నారు, ఈ సిస్టమ్స్ పనిచేస్తలేవు, ఈ స్కానింగ్ సెంటర్లు పనిచేస్తలేవు, అలా స్కానింగ్ సెంటర్లు పనిచేయడానికి చాలా ఉన్నాయి, అలా పూర్తి సౌకర్యాలు లేవు, వల్ల మంచినీటి వసతి సరిగా లేదు, వాష్రూమ్స్ సరిగా లేవు, అందులో ఉన్నటువంటి స్ట్రెచర్స్ కూడా సరిగా లేవు, అక్కడ ఉన్నటువంటి రోగులను తీసుకుపోవడానికి 4 వీలర్ ఉంటుంది, అది చైర్ ఇది, అది అట్లాంటి సకలు లేవు. వైద్యులు అంతా కూడా సీనియర్లు అంతా కూడా జూనియర్లకు అప్పయ్యి వెళ్ళిపోతారు. అంటే ఇట్లాంటివి ఉన్నాయి. మరి ఏమైనా గమనించిండా? ఉత్తరగా పోయి మీనాక్షి నటరాజన్ దృష్టిలో పడి సప్లైకి రావాలని ప్రయత్నం ఏమైనా చేసిండా? వాస్తవంగా దాంట్లో ఉన్నాయి, గాంధీ ఆసుపత్రిలో లోపాలు ఉన్నాయి, తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో లోపాలు ఉన్నాయి, చాలా ఆసుపత్రుల్లో చాలా లోపాలు ఉన్నాయి. ఈ ఆసుపత్రులు సరిగ్గా పనిచేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు నడవవు. నిజంగా దామోదర రాజనరసింహకు దమ్ము ధైర్యం ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ అన్ని పండబెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ లేపాలి. ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండు కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రులను ప్రోత్సహించకుండా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి డాక్టర్లను పర్ఫెక్ట్గా నియమిస్తే ఒక్క ప్రైవేట్ ఆసుపత్రి నడవదు హైదరాబాద్లో. ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి కదా గవర్నమెంట్ ఆసుపత్రులు పడుకొని ప్రైవేట్ ఆసుపత్రులు లేవడానికి. ఇలా మెరుగైన సౌకర్యాలు నియమిస్తే ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గర పోయి లక్షలు కట్టాల్సిన అవసరం ఏముంది? రోజుకొక ఆసుపత్రులు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి కదా హైదరాబాద్లో. రోజుకొక వాడు సినిమాలలో జరిగినట్టే జరుగుతుంది. చనిపోయినటువంటి శవానికి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేసి బిల్లులు దండుకుంటారు. చచ్చిపోయినా కూడా బిల్లు వసూలు చేయని శవాన్ని కూడా ఇస్తలేరు. దాని మీద ఆరోగ్య శాఖ మంత్రిగా ఏం స్పందిస్తున్నారు మీరు? ఆరోగ్య శాఖ మంత్రి అంటే ఓన్లీ ప్రభుత్వ ఆసుపత్రులే సందర్శించాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీ జరుగుతుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇష్టానుసారంగా ఆ యాజమాన్యాలు రోగుల దగ్గర డబ్బులు, చచ్చిపోయినా బ్రతికినా డబ్బులే ఆసుపత్రుల్లో. అట్లాంటి ఆసుపత్రులను తనిఖీ చేసి వాటిలో ఉన్నటువంటి లోపాలతోటి ఆసుపత్రులను తీసేసే ప్రయత్నం చేయండి. అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడతాయి అని ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రంలో
ఉండేటువంటి అన్ని ఆసుపత్రులను సందర్శించాలి, ప్రైవేటు గవర్నమెంటు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా సహకారం అందించాలి, నిధులు విడుదల చేయాలి. ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఆసుపత్రులన్నీ కూడా సీజ్ చేయాలి. ఈయన మంత్రి అయిన కాంచెల్లే ప్రైవేట్ ఆసుపత్రుల దంద పెరిగింది, ఆడపిల్లల దంద పెరిగింది. కిడ్నీ రాకెట్ రీసెంట్గా మనకు హైదరాబాద్లో బయటపడ్డది. ఇట్లాంటివన్నీ కూడా మరి ఏమైనా షేర్ వస్తుందా సార్కు?